Hello guys, good morning to all of you. Can you hear me? Yes, sir. Okay guys, సో లాస్ట్ టైం మనం అసెట్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఈసీసీలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ సో ఈసీసీసీ స్క్రీన్లో అంటే ఓల్డ్ సిస్టంలో లైక్ ఓల్డ్ వర్షన్లో అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్ రెండు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎంఎం ఫ్లో అసెట్ని ప్రొక్యూర్ చేయాలంటే ఎంఎం ఫ్లో ద్వారా మనం వెళ్ళాలి. ME21N ఓకే, అలాగే మీకు తర్వాత ఇన్వాయిస్, సో మీరు తర్వాత పేమెంట్ ఇవన్నీ మీరు చేసేసారు. ఓకే, సో ఇవన్నీ అసెట్ ప్రొక్యూర్మెంట్ మీరు సో ఈసీసీ స్క్రీన్లో చేశారు. సో ఇప్పుడు మనకి అదే S4 హనాలో ఇప్పుడు S4 హనాలో అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎంఎం ఫ్లో చూద్దాం. ఓకే, సో ఎస్ఏపిలో S4 హనాలో ఎంఎం ఫ్లో అంటే ఒక అసెట్ని మనం ప్రొక్యూర్ చేయాలి అంటే సో పర్చేజ్ ఆర్డర్ని ప్రొక్యూర్ చేయాలంటే మనం ఎంఎం ఫ్లో అంటే ఏంటి? సో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ అసెట్, ఇన్వాయిస్ ఇవన్నీ క్రియేట్ చేసి చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలాగా అనేది మనం ఇప్పుడు చూద్దాము. అండ్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ కూడా వస్తాయి సో దీంట్లో. సో కాబట్టి లెట్స్ ట్రై. ఓకే, సి గైస్, SAP MM ఫ్లోలో మనకి ఓకే SAP MM లో మనకి ఫ్లో ఉంది కదా, లైక్ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి కూడా ఏంటి ME21N. సో ME21Nలోకి వెళ్ళి సో మీరు ఇక్కడ సప్లయర్ని తీసుకోవాలి. నిన్న సప్లయర్ మేము ఆల్రెడీ తీసుకున్నాము. ఓకే, సప్లయర్ నిన్న తీసుకున్నాము, పర్చేజ్ ఆర్డర్ తీసుకున్నాము. ఇదేనా మన పర్చేజ్ ఆర్డర్ ఏంటిది? ZN01 పర్చేసింగ్ గ్రూపు. ఓకే, సో పర్చేసింగ్ గ్రూపు, కంపెనీ కోడ్ ZN01. సో ఎంటర్ కొడితే ఇక్కడ మెటీరియల్ గురించి అడుగుతుంది. సో మెటీరియల్ కూడా నిన్న మనం తీసుకోవడం జరిగింది. మెటీరియల్ PO క్వాంటిటీ ఎంత, ఓకే డెలివరీ డేట్, మళ్ళీ ఎప్పుడు డెలివరీ చేయబోతున్నాం. సో అసెట్ ఇప్పుడు ఇది అసెట్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి మీరు మెటీరియల్ కాదు, ఇది అసెట్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి? ఏ అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇక్కడ ఏ అని చెప్పి తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా బిల్డింగ్ అని చెప్పి తీసుకోండి. మీరు అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది డైరెక్ట్గా ఏ అని చెప్పి ఇక బిల్డింగ్ అని తీసుకొని దీని వాల్యూ తీసుకోండి. కరెన్సీ క్వాంటిటీ వచ్చేటప్పటికి ఒకటే క్వాంటిటీ. ప్లాంట్ ZN01. స్టోరేజ్ లొకేషన్ SL1. సో ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత సో ఇవి సో అసెట్ అని చెప్పి ఏ అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ ఈ బిల్డింగ్ అని తీసుకున్న తర్వాత మీరు క్రియేట్ చేసిన అసెట్స్ ఏమైతే ఉన్నాయో బిల్డింగ్ అని చెప్పి తీసుకోండి. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే నో మాస్టర్ రికార్డ్ ఫర్ సప్లయర్, ఈ సప్లయర్ మన దగ్గర లేదంటుంది. సో కరెక్ట్ సప్లయర్ తీసుకోవాలి మనం. కంపెనీ కోడ్ ZN01లో మనకి సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్ని తీసుకుందాం. ఫస్ట్ ఏది క్రియేట్ చేశాను ఇదేనా? ఓకే, సో ఇక్కడ ఈ సప్లయర్ కరెక్ట్ సప్లయర్ తీసుకున్నాము. ఆర్డర్ యూనిట్, సో ఆర్డర్ యూనిట్ మనకి ఇక్కడ సో ఈచ్ యూనిట్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే, తర్వాత మెటీరియల్ గ్రూప్ అడుగుతుంది. సో దీనికి సంబంధించి మెటీరియల్ గ్రూప్ నేను బ్యాక్ ఎండ్లో మెటీరియల్ గ్రూప్ కూడా తీసుకుంటాను. ఓకే, సో మెటీరియల్ గ్రూప్ కూడా తీసుకున్నా. ఎంటర్. సో ఎంటర్ తీసుకుంటే మీకు SAP S4 హనాలో మాత్రమే ఈ ఎర్రర్ వస్తుంది, ఈసీసీలో రాదు. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, ఈసీసీలో ఈ ఎర్రర్ రాదు. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ ఫర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈసీసీ స్క్రీన్లో మీకు సో టెక్నికల్ క్లియరింగ్ అనేది లేదు. ఓకే,
ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఈసీసీలో లేదన్నమాట. సో కానీ S4 హనాలో అసెట్ సంబంధించిన అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ అనేది మారిపోయింది. ఓకే, సో అసెట్ సంబంధించిన అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ అనేది మారిపోయింది. సో అసలు ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి సో అనేది ఫస్ట్ మీకు ఈరోజు డిస్కస్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది మనం క్లియర్ చేసుకుందాం. సో ఈ ఇష్యూని మనం క్లియర్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను ఈసీసీలో ఏముంది S4 హనాలో ఏం లేదు అని పర్టికులర్గా చెప్పినప్పుడు అవి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో సో S4 హనా గురించే అడుగుతారు. ఓకే, అప్పుడు మీరు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఈసీసీలో లేదు, S4 హనాలో ఉంది. ఓకే, అలాగే డిప్రెషన్ సంబంధించిన చేంజెస్, డిప్రెషన్ ఏరియాకి సంబంధించిన చేంజెస్, సో ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలో చెప్తేనే సక్సెస్ అవుతారు. అర్థమైందా? ఇవన్నీ చెప్పకపోతే మీరు సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది మనం దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. One minute. Technical clearing account. సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ మీకు కనబడుతుంది. అదే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఈసీసీలో అయితే డైరెక్ట్గా మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ యాజ్ ఎ వెండర్ దగ్గర పర్చేస్ చేస్తే సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సో ట్రాన్సాక్షన్ అనేది అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సో అక్విజిషన్ చేస్తే అంటే కొంటే సో అసెట్ని కొంటే సో అసెట్ని కొంటే మనకి డైరెక్ట్గా వెండర్ దగ్గర నుంచి కొంటారు కాబట్టి సో అసెట్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ క్రెడిట్ అంతే, అంతేనా కదా? సో అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు F-90 లేదా సో మీరు ద్వారా మనం ఇన్వాయిస్ బుక్ చేసినా సరే మనకి ఇదే ఎంట్రీ పడుతుంది. అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ ఇన్వాయిస్ వెండర్, ఇది మనకి జనరల్గా ఎంట్రీ పడేది ఇది. F-90లో మనం ట్రాన్సాక్షన్ బుక్ చేసినప్పుడు ఇది ఎంట్రీ పడుతుంది, అసెట్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ అని. ఓకే, సో బట్ S4 హనాలో మనకి సో ఈ పోస్టింగ్ లాజిక్ అంటే అసెట్ సంబంధించిన పోస్టింగ్ లాజిక్ అనేది మారిపోయింది అన్నమాట. సో అందుకే మీకు సో సిస్టంలో ఏమడుగుతుంది, సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేయండి అని అడుగుతుంది. సో అందుకే నేను ఇప్పుడు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది మీకు చెప్పాలి. SAP S4 హనా మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా లెడ్జర్స్ మీద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంది. లెడ్జర్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇంటిగ్రేటెడ్ సో విత్ ద కంపెనీ కోడ్. సో కాబట్టి ఈ మూడు కాంబినేషనే S4 హనా. రిపోర్టింగ్ అంటే లెడ్జర్ వైజు కంపల్సరీగా రిపోర్టింగ్ ఉంటుంది, లెడ్జర్ వైజు కరెన్సీ వైజు. ఓకే, రిపోర్టింగ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకు కనపడదు S4 హనా అంతా ఎక్కడ చూసినా సరే మీకు. ఈ మూడు సంబంధించిన సెటప్ గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటంటే అసెట్ అక్విజిషన్ లాజిక్ పోస్టిక్ లాజిక్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా ఈసీసీలో ఉన్నట్టు లేదు S4 హనాలో. ఎందుకంటే ఈవెన్ నువ్వు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినా అది లెడ్జర్ వైజు అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఒక అసెట్ పోస్టింగ్ అంటే అసెట్ సంబంధించిన పర్చేస్ చేసినా సరే సో అది అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ లెడ్జర్ వైజ్ ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. సో కాబట్టి ఇక్కడ సో S4 హనాలో ఈ పోస్టింగ్ లాజిక్ని ఎలా మార్చారు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో న్యూ అసెట్ అకౌంటింగ్ మనం ఫాలో అయ్యేది న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే, సో అజ్యూమ్ యూ హ్యావ్ 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మీ దగ్గర 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి US గ్యాప్ ఫర్ లెడ్జర్ OL అనేది US గ్యాప్ అంట, అంటే ఇది మెయిన్ లెడ్జర్. ఓకే, రిపోర్టింగ్ గ్రూప్ రిపోర్టింగ్ అంతా కూడా OLలోనే ఇస్తాం. సో US గ్యాప్ అంట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లోకల్ గ్యాప్, సో లోకల్ ఇండియన్ గ్యాప్ వచ్చేటప్పటికి ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ అంట. ఓకే, సో ఒకటేమో US గ్యాప్ OL, సో ఇది మెయిన్ లెడ్జర్.
రెండోది ఏంటంటే నాన్ లీడింగ్ లెడ్జర్ గ్యాప్. ఓకే, సో ఇలాంటప్పుడు మనకి అంటే 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనకు ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి యుఎస్ గ్యాప్ ఒకటి, రెండోది సో ఇండియన్ గ్యాప్ ఒకటి. ఓకే, సో యుఎస్ గ్యాప్ ఏమో మెయిన్ లెడ్జర్, సో నాన్ లీడింగ్ లెడ్జర్ వచ్చేటప్పుడు ఎన్ఎల్ అన్నాం. సో ఇప్పుడు F-90 ద్వారా మనం ఏదైనా సరే ట్రాన్సాక్షన్ మనం S4 హనాలో పోస్ట్ చేస్తే మనకి సిస్టంలో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకి 2 రకాలైన వ్యూస్ ఉంటాయి ఎస్ఏపిలో. ఒకటి ఆపరేషనల్ పార్ట్, రెండోది వాల్యుయేషన్ పార్ట్ అంటాం. సో ఆపరేషనల్ పార్ట్లోనూ డేటా అనేది మీకు కనపడుతుంది, వాల్యుయేషన్ పార్ట్లోనూ మీకు డేటా కనపడుతుంది. అంటే సింపుల్గా మాట్లాడితే ఆపరేషనల్ పార్ట్లో ఒక ఎంట్రీ, వాల్యుయేషన్ పార్ట్లో ఇంకో ఎంట్రీ అనేది కనపడుతుంది. సో 2 రకాలైన పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో 2 అంటే ఎస్ఏపి S4 హనాలో మనకి అసెట్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో సో అది ఆపరేషనల్ పార్ట్, అలాగే వాల్యుయేషన్ పార్ట్ అని చెప్పి 2 పార్ట్లు ఉన్నాయి. సో ఆపరేషనల్ పార్ట్లో ఏంటంటే నువ్వు ఏదైతే ట్రాన్సాక్షన్ బుక్ చేస్తావో ఆ ట్రాన్సాక్షన్ మీరు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ చేత బుక్ అవుతుంది. సో అంటే ఏంటి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్ డెబిట్ అండ్ టు వెండార్ అకౌంట్. ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది నీకు డెబిట్ సైడ్ కనబడుతుంది. ఓకే, అంటే ఏంటి, డైరెక్ట్గా అసెట్ అకౌంట్ టు వెండార్ కాకుండా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే అకౌంట్ డెబిట్ టు వెండార్ అకౌంట్ అనేది కనబడుతుంది. ఇది 2 లెడ్జర్స్లోనూ పోస్ట్ అవుతుంది. సో ఏదైనా ట్రాన్సాక్షన్ మనం ఎస్ఏపి S4 హనాలో మనం పోస్ట్ చేస్తే F-90లో బోత్ లెడ్జర్స్లో స్టోర్ అవుతుంది. బోత్ లెడ్జర్స్లో స్టోర్ అవడాన్ని మనం ఆపరేషనల్ పార్ట్ అంటాం, దాన్ని ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. సో ఎనీ ట్రాన్సాక్షన్ అనేది 2 లెడ్జర్స్లో పోస్ట్ అవడాన్ని ప్యారలల్ అకౌంట్, దీన్ని ఆపరేషనల్ పార్ట్ అంటాం. ఆపరేషనల్ పార్ట్ అంటే సో ఆపరేషనల్ పార్ట్లో మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ డెబిట్ టు వెండార్ అకౌంట్ క్రెడిట్ అని పడుతుంది ఎంట్రీ. సో ఇక్కడ సో ట్రాన్సాక్షన్ అనేది 2 లెడ్జర్స్లోను అంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ రెండిట్లోనూ స్టోర్ అవుతుంది అనమాట. అలాగే వాల్యుయేషన్ పార్ట్ అయిన పైన మనకి వాల్యుయేషన్ పార్ట్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. సో వాల్యుయేషన్ పార్ట్లో ఈచ్ లెడ్జర్ వైజ్ అంటే లీడింగ్ లెడ్జర్ వైజ్, నాన్ లీడింగ్ లెడ్జర్ వైజ్ ఎంట్రీ కనబడుతుంది. సో లీడింగ్ లెడ్జర్ వైజ్ మనకి ఎంట్రీ అసెట్ అక్విజిషన్ డెటార్ టు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, అలాగే నాన్ లీడింగ్ లెడ్జర్ వైజ్ ఎంట్రీ అసెట్ అక్విజిషన్ డెటార్ టు సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. అంటే సో సేమ్ ఎంట్రీ మనకి 2 లెడ్జర్స్లోను అంటే ఏంటి యుఎస్ గ్యాప్లోను ఇండియన్ గ్యాప్లోను 2 లెడ్జర్స్లోను డేటాను సో దీన్నే వాల్యుయేషన్ పార్ట్ అంటాం. దీన్నే మనం వాల్యుయేషన్ పార్ట్ అంటాం. ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అనమాట. సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్. ఓకే, దీనికి పాత్ కూడా ఉంది. సో ఈ పాత్లోకి వెళ్ళి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎస్ఐపిలో క్రియేట్ చేస్తే నీకు ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏదైతే ఉందో సో ఇది S4 హనాలో మనకి చూసినట్లయితే ఈ S4 హనాలో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏదైతే ఉందో S4 హనాలో సో మనకి కొత్త కాన్సెప్ట్ ఇది. మనకి వచ్చేటప్పటికి సో లెడ్జర్స్ 2 ఉన్నాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉన్నాయి. సో ఆపరేషనల్ పార్ట్లో మనకి ఇలా స్టోర్ అవుతుంది అంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెటార్ టు వెండార్ అకౌంట్ అని. వాల్యుయేషన్ పార్ట్లో మనకి అసెట్ అక్విజిషన్ డెబిట్ టు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, ఇది లీడింగ్ లెడ్జర్లోను అలాగే నాన్ లీడింగ్ లెడ్జర్లో స్టోర్ అవుతుంది. అంటే ఎనీ ట్రాన్సాక్షన్కి మనకి అసెట్లో F-90 ద్వారా బుక్ చేసినప్పుడు సో అది అక్విజిషన్ అయితే డెఫినెట్గా మనకి సో లెడ్జర్ వైజ్ స్టోర్ అవుతుంది. లెడ్జర్ వైజ్ స్టోర్ అవడాన్ని మనం వాల్యుయేషన్ పార్ట్ అన్నాము. సో ఆపరేషనల్ పార్ట్లో ఇండివిజువల్గా బోత్ లెడ్జర్స్లోనూ స్టోర్ అవుతుంది. ఓకే, అంటే బోత్ లెడ్జర్స్లోనూ కంబైన్గా స్టోర్ అవడాన్ని ఆపరేషనల్ పార్ట్ అన్నాం. సో ఈ ఎంట్రీస్ ఏమైతే ఉన్నాయో సో ఇవి ఇంటర్వ్యూలో కన్ఫామ్గా మీరు చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటంటే ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒక రికన్సిలేషన్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అసెట్లో మనం క్రియేట్ చేస్తాం. అసెట్లో బిల్డింగ్ ల్యాండ్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగే సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కూడా ఒక రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్. ఓకే, సో ఒక రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అనమాట. సో డైరెక్ట్గా మనం ఈ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అనేది మాన్యువల్గా పోస్ట్ చేయమని చెప్తున్నాడు.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ డివైడ్స్ అసెట్ అక్విజిషన్. సో అసెట్ అక్విజిషన్ ఏదైతే ఉంటుందో అది మనకి 2 పార్ట్స్లో డివైడ్ చేశారు. ఒకటి ఆపరేషనల్ అండ్ వాల్యుయేషన్ పార్ట్. జస్ట్ నో ఎక్స్ప్లెయిన్. సో ఈ టెక్నికల్ రికరింగ్ అకౌంట్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో మనం అకౌంట్ డిటర్మినేషన్ బ్యాక్ ఎండ్లో చేస్తాం. ఓకే, సో లైక్ అకౌంట్ డిటర్మినేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే, అసైనింగ్ ద జిఎల్ అకౌంట్స్ ఐఎంజీ స్క్రీన్, ఆటో పోస్టింగ్ అనమాట. ఓకే, సో ఈ టెక్నికల్ అకౌంట్ ఏదైతే ఉందో ఎక్స్టెండ్ ఫర్ ఇంటిగ్రేషన్ అసెట్ అక్విజిషన్ ఇన్ న్యూ అసెట్ అకౌంటింగ్. సో ఎస్ఏపి S/4HANAలో న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది ఉంది మనకి. ఈసీసీలోను న్యూ అసెట్ అకౌంటింగ్ ఉంది, కానీ సో S/4HANAలో ఉన్న దాన్ని కాపీ చేసుకుని ఈసీసీలో యాడ్ ఆన్ చేశారు. సో మనకి మనం టెక్నికల్ అకౌంట్ అనేది సెటప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ S/4HANAలో. ఓకే, సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏదైతే మనకు కనబడుతుందో ఈ లెడ్జర్స్ సంబంధించి ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా ఏసీ డోకార్స్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, అసెట్ సంబంధించిన లైన్ ఐటమ్స్ అన్ని కూడా మనకి నిన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పిన మన ఎట్లా డేటా స్టోర్ అవుతుందని. సో ఏసీ డోకా అనే దాంట్లో మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇష్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఇచ్చాను. Hello. Yes. Sir, technically, value operation or operation value or the different itself. Hello. Hello. Hello, చెప్పండి. Sir, the operational view ki or valuation view రెండు చెప్పారు కదా సార్, డిఫరెంట్ ఇది సార్. ఆ రెండు దాంట్లో ఎందుకు అక్కడ పోతుంది? ఇక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి కదమ్మా. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ అంటే సో మనకి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే 2 లెడ్జర్స్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే లీడింగ్ నాన్ లీడింగ్ స్టోర్ అవడాన్ని మనం ప్యారలల్ అకౌంటింగ్ అంటాం. ఇప్పుడు 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యుఎస్ గ్యాప్ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంది, ఇండియన్ గ్యాప్ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంది. సో ఫస్ట్ మనకి ఆపరేషనల్ వ్యూలో రెండిట్లోనూ పోస్ట్ అయినట్టు. ఓకే, 2 లెడ్జర్స్లోనూ పోస్ట్ అయినట్టు ఆపరేషనల్ వ్యూలో. అంటే సేమ్ ట్రాన్సాక్షన్ టెక్నికల్ క్లియర్ అకౌంట్ అటార్ టు వెండర్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాం ఫస్ట్ దాంట్లో. బట్ ఇండివిజువల్గా యుఎస్ గ్యాప్ వైజ్ ట్రాన్సాక్షన్ ఏం బుక్ అయింది, సో దానికి ఏం కరెన్సీలో బుక్ అయింది, అండ్ అలాగే ఇండియన్ కరెన్సీ వైజ్ ఏ కరెన్సీలో బుక్ అయింది అని చెక్ చేసుకోవాలి అంటే మనకి ఈ వాల్యుయేషన్ పార్ట్ అనమాట. సో మనకి ఈసీసీలో S/4HANAలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏసీ డోకాలో షేర్ అవుతుంది అన్నమాట. సో ఏసీ డోకా సో అంటే అసెట్ సంబంధించిన పోస్టింగ్ అంతా కూడా అక్విజిషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏసీ డోకాలో మనకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు సో అసెట్ వైజ్ మనం ఫిల్టర్ చేసుకుంటే డాక్యుమెంట్ టైప్ వైజ్ ఫిల్టర్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే, సో ఇది అసెట్ సంబంధించిన మనకి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది 1030 కంపెనీ కోడ్ డాక్యుమెంట్ నెంబర్ 3 తీసుకుందాం. ఈ డాక్యుమెంట్ నెంబర్ రిఫరెన్స్ కింద. సో ఇక్కడ చూడండి, ఇది ఆపరేషనల్ వ్యూ. సో ఆపరేషనల్ వ్యూలో మనకి పోస్ట్ అయ్యేది ఒకటి ఉంటే వాల్యుయేషన్ వ్యూలో మనకి వేరే ఉంటుంది. సో ఇది రాంగ్గా పోస్ట్ అయింది, ఇది కాదు, వేరే తీసుకుంటాను. సో ఇది చూడండి, అది ఎంట్రీ. సో మనకి ఇక్కడ సో ఆపరేషనల్ వ్యూ వాల్యుయేషన్ వ్యూ అని ఉంటుంది. ఇదైతే ట్రాన్సాక్షన్ ఉంది, ఆపరేషనల్ బోత్ లెడ్జర్స్లో ఇది స్టోర్ అవుతుంది అనమాట. సో వాల్యుయేషన్ వ్యూలో ఏంటంటే ఇండివిజువల్ లెడ్జర్ వైజ్ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ గ్యాప్ ఇది జనరల్ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్.
ఓకే. సో అలాగే ఇక్కడ మీకు వేరే అదర్ లెడ్జర్ ఉంటే ఆ అదర్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది కదా, నాన్ లీడింగ్ లెడ్జర్ది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఎస్ఏపిలో మనకి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. బట్ ఇక్కడ సింగిల్ ట్రాన్సాక్షన్ వైజ్ బుక్ అయింది, అంటే ఓన్లీ వన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అయితే బుక్ అయింది. సో రెండో అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఏ కరెన్సీలో అది బుక్ అయ్యింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అంటే సేమ్ ట్రాన్సాక్షన్ లోకల్ కరెన్సీలోను అండ్ అదర్ కంపెనీకు అదర్ కంట్రీ కరెన్సీలో కూడా మనకి ఇది స్టోర్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి ట్రాన్సాక్షన్ అనేది డివైడ్ చేస్తుంది. సో వాల్యుయేషన్ క్లాస్లో లెడ్జర్ వైజ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ ట్రాన్సాక్షన్ అనేది బుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం సిస్టంలోకి వెళ్ళిపోదాం. సిస్టంలోకి వెళ్ళినప్పుడు మనకి సో ఎర్రర్స్ వస్తున్నాయి. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఈస్ నాట్ మెయింటైన్ ఫర్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఇది మెయింటైన్ చేయండి అని చెప్పి ఎర్రర్స్ వస్తున్నాయి. అండ్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ సంబంధించి మనకి డైరెక్ట్గా పాత్ ఉంది. పాత్ అయితే ఇది. ఓకే. అండ్ ఇక్కడ ఆల్రెడీ వాడు పాత్ ఇచ్చేసాడు, దీంట్లోకి వెళ్ళిపోయి చేసుకోమని చెప్పి. ఓకే. డిఫైన్ టెక్నికల్ క్లియర్ అకౌంట్. ఓకే. డిఫైన్ టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఫర్ అసెట్ అక్విజిషన్ అని చెప్పి సో మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి థియరిటికల్గా ఏంటి అనేది ఇక్కడ ఇది చదువుకోవచ్చు మీరు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది సెట్ చేయాలి. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ZN01. ఓకే. అండ్ సో ఇక్కడ సో ZN01 అయితే ఇక్కడ మీరు సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ సంబంధించి మీరు ఒక జిఎల్ క్రియేట్ చేయాలి. FS00లోకి వెళ్ళి సో ఇక్కడ సో అసెట్స్లోకి వెళ్ళి టెక్నికల్ క్లియర్ అకౌంట్ అని చెప్పి క్రియేట్ చేయండి. ఇట్స్ ఎ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ కంపెనీ కోడ్ ZN01. సో ఇది మీరు బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కింద అండ్ ఫిక్స్డ్ అసెట్ కింద తీసుకుంటారు. ఓకే. సో ఇక్కడ కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ చార్ట్కి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అండ్ G067 అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రికన్సిలేషన్ కాబట్టి రికన్సిలేషన్ అని చెప్పి తీసుకోలేదు మనం. కంట్రోల్ డేటాలో ఇట్స్ రికన్సిలేషన్ కాబట్టి అసెట్స్ అని చెప్పి తీసుకోవాలి. సో ఈ ఆల్ జిఎల్స్ ఫిక్స్డ్ అసెట్ జిఎల్స్ అన్ని కూడా రికన్సిలేషన్ జిఎల్స్. సో ఇది తీసుకోవాలి. ఇప్పుడు నేను టెక్నికల్ క్లియర్ అకౌంట్ కూడా క్రియేట్ చేసేసా. ఈ జిఎల్ని నువ్వు తీసుకొని వెళ్ళి ఇందాక ఎక్కడైతే అసైన్మెంట్ చేయాలో ఇక్కడ అసైన్మెంట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ సంబంధించి టెక్నికల్ క్లియర్ అకౌంట్ సంబంధించిన ఎర్రర్ వచ్చింది, అది క్లియర్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సో దీంట్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. అని ఎర్రర్స్ వస్తే మళ్ళీ చూద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ నాట్ మెయింటైన్ అన్నాడు, అంటే ఏంటి సిస్టమ్ ఇంకా రీఫ్రెష్ కాలేదు. ఓకే. సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ ME21Nలోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ బుక్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ తీసుకోండి, బిల్డింగ్. సో ప్లీజ్ ఎంటర్ ద మెటీరియల్ షార్ట్ టెక్స్ట్ అని అడుగుతుంది. షార్ట్ టెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్ అని చెప్పి రాస్తున్నాం.
సో ఈచ్ ఆర్డర్ యూనిట్ ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతుంది, మెన్షన్ చేసాం. సో జిఎల్ అకౌంట్, సో ఇది చూడండి ఇక్కడ ఇది చాలా ఎర్రర్స్ వస్తాయి చేసేటప్పుడు మీకు ఇది. సో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. జిఎల్ అకౌంట్ కెనాట్ బి యూస్డ్ అని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది. 2006 కెనాట్ బి యూస్డ్. సో ఇక్కడ చూడండి కంపారిజన్ చదవాలి. ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం నీట్గా ఎర్రర్ని చదవాలి. సో కంపారిజన్ ఆఫ్ ది ఫీల్డ్ సెలెక్షన్ స్ట్రింగ్ ఫర్ జిఎల్ అకౌంట్ 206 to 20006 అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏ. Okay, so account category A reveals that there is incompatibility combination field selection group asset number sub number. So asset sub number సంబంధించిన ఫీల్డ్ సెలెక్షన్ లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అంటే మనకి. సో ఎర్రర్ దేనికి సంబంధించిన ఎర్రర్ ఇది 206 జిఎల్ అకౌంట్. 206 జిఎల్ అకౌంట్ అంటే ఏంటో చూడండి ఫస్ట్. 2006. సో ఇది, సో దీంట్లో మనకి సమ్వేర్ ఇన్కంపాటబిలిటీ ఫీల్డ్ సంబంధించింది ఉంది. సో ఇక్కడ అసెట్ సబ్ నెంబరు ఇవి సప్రెస్లో ఉన్నాయి. ఓకే, సో దీని మూలంగా మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. సో దీన్ని మనం OBC4లోకి వెళ్ళి చూద్దాం. OBC4 ఏంటి సార్? ఫీల్డ్ స్టేటస్. OBC4 ఫీల్డ్ స్టేటస్. ఫీల్డ్ స్టేటస్ ఫస్ట్లో మనం చేసాం. సో అసెట్ అకౌంటింగ్లోకి వెళ్ళి సో ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫీల్డ్స్ మనకి ఆప్షన్లో పెట్టాను. ఓకే, సో మళ్ళా చెక్ చేస్తున్నంత చాలా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సేమ్ ఎర్రర్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. మీరు చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇది కంపాటబిలిటీ ఫీల్డ్ సెలెక్షన్ ఇది సాల్వ్ చేసాము. బట్ ఒకసారి చూద్దాం ఏమవుతుందో. బ్యాక్ వచ్చి మళ్ళీ రీపోస్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ అందులో నుంచి పోస్ట్ చేస్తే అవ్వదు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ సంబంధించి ఎర్రర్ అయితే క్లియర్ అయింది. బట్ సో మనకి ఇంకా అదర్ ఎర్రర్స్ కూడా వస్తాయి అన్నమాట ఇందులో, అది చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇంకా ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా అంటే ఎర్రర్స్ అయితే ఇంకా ఏమీ రాలేదు. మరి S/4HANAలో ఎర్రర్స్ ఏమి రాలేదు. ECCలో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ప్రస్తుతానికి S/4HANAలో ఏమి ఎర్రర్ రాలేదు. సో మెసేజ్లోకి వెళ్ళి కమ్యూనికేషన్ మెథడ్లోకి వెళ్ళి LP01 ఆల్రెడీ ఉంది. సో ప్రింట్ కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో బిల్డింగ్ 5 lakhs. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేస్తే మనకి పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇది S/4HANAలో MM ఫ్లో. ఓకేనా, ఇది MM ఫ్లో S/4HANAలో. సో MM ఫ్లో ఇది అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేయడంలో MM ఫ్లో. ఇది అయిన తర్వాత FI ఫ్లో చూద్దాం. సో ఇక్కడ సో PO క్రియేషన్ డన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది మీగో చేయాలి. సో మీగో చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయేమో చూద్దాం. సో మీగో MICO. సో ఇక్కడ నీ పర్చేజ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ పర్చేజ్ ఆర్డర్ని కాపీ చేసుకో. ఓకే, అండ్ సో క్లిక్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ సంబంధించి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసినాయి. సో అకౌంట్ అసైన్మెంట్లో మనకి జిఎల్ అకౌంట్, సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, జిఎల్ అకౌంట్ వచ్చేదా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కనపడుతుంది చూసారా. జిఎల్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, బిజినెస్ ఏరియా అసెట్, అలాగే పార్ట్నర్ అంటే వెండార్, పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్, వేర్, మూమెంట్ టైప్ 101, క్వాంటిటీ, ఓకే, మెటీరియల్, బిల్డింగ్, ఐటమ్, ఓకే, అండ్ చెక్. ఓకే, ఎంటర్ డెలివరీ నోట్ ఇవ్వమంటుంది. సో డెలివరీ నోట్ ఎక్కడ ఉంది ఇక్కడ. సో ఈ డెలివరీ నోట్ ఇచ్చేస్తాం.
ఇది ఇచ్చిన తర్వాత చెక్. సో పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ పీరియడ్స్. సో ఇది ఎస్ఏపి ఎంఎం సంబంధించింది పోస్టింగ్ మనకి పీరియడ్ ఓపెనింగ్ ఉంది ఈసీసీలో, ఎస్వర్ హనాలో, అండ్ ఎఫ్ఐ సంబంధించింది కూడా ఉంది. సో పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయకపోతే మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేది వస్తాయి. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ మనకి ఇప్పుడు పీరియడ్ సంబంధించింది వచ్చింది కాబట్టి, సో ఎస్ఏపి ఎంఎం సంబంధించి పీరియడ్ ఓపెనింగ్ ఏంటో చూసుకోండి. ఎంఎంపివి, ఎంఎంఆర్వి అంటే ఎంఎంపివి, ఎంఎంఆర్వి అనేది ఎస్ఏపి ఎంఎంలో పీరియడ్ ఉంటాయి ఓపెనింగ్. ఎస్ఏపి ఎఫ్ఐలో పీరియడ్స్ ఓపెనింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఎంఎంలో కూడా ఉంటాయి అన్నమాట. సో ఎంఎంఆర్వి, సో ఎంఎంఆర్విలోకి వెళ్ళి సో మనకి ఇక్కడ 11th పీరియడ్ వరకే ఓపెన్ చేసి ఉంచారు. ఓకే, 12th పీరియడ్ ఓపెన్ కాలేదు. సో కరెంట్ పీరియడ్ 11th జరుగుతుంది. ఓకే, సో మరి మనం దీన్ని మారుద్దాం. సో ఎంఎంపివి అనే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా, సో ఎంఎంపివి అనే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం పీరియడ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో జడన్ 01 కంపెనీ కోడ్. సో ఇప్పుడు మనకి జరుగుతున్న పీరియడ్ వచ్చేటప్పటికి 12th పీరియడ్, ఫిజికల్ ఇయర్ 2023లోనే ఉన్నాం. ఈ ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకొని ఇంటర్వ్యూలో చెప్పండి. ఓకే, సో ఇక్కడ స్పెసిఫైడ్ పీరియడ్ ఈస్ నాట్ క్యాలెండర్ ఇయర్ అన్నాడు, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఎంటర్ కొట్టినా సరే స్టిల్ ఇష్యూ అనేది సాల్వ్ కాలేదు. కంపెనీ కోడ్ నో ఎంఆర్పి రికార్డ్ అనేది వస్తుంది. ఓకే, సో క్లోజ్ పీరియడ్ ఓన్లీ, నో ఎంఆర్పి రికార్డ్. సో పీరియడ్ అనేది సాల్వ్ కాల. ఒకసారి మనం OB52 కూడా వెళ్ళి చెక్ చేస్తాం. ఆ పీరియడ్ కూడా ఓపెన్ అయ్యేది చెక్ చేస్తాం. సో మనది ఏంటిదండి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ZN01లోకి వెళ్ళి, సో మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ZNPV. సో OB52 అండ్ దీని మీద క్లిక్ చేసి, సో పీరియడ్ అనేది మనకి ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఈ పీరియడ్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్. సో ఎఫ్ఐ పీరియడ్ ఓపెన్ అయిన తర్వాత ఎంఎం పీరియడ్స్ ఓపెన్ చేస్తారు రియల్ టైంలో. ఓకే, డైరెక్ట్గా ముందు ఎంఎం పీరియడ్స్ ఓపెన్ చేయరు, ఎఫ్ఐ ఇది ఓపెన్ అయిన తర్వాత ఎంఎం ఉంటుంది. సో ఇది 2024 పీరియడ్ మార్చ్ వరకు ఓపెన్ చేసి పెట్టా. ఇప్పుడు మళ్ళా వెళ్ళి ఎంఎంపివిలోకి వెళ్ళి చెక్ చేస్తాను. ZN01 పీరియడ్ 12/2023. సో ఎంటర్. సో లెట్ మీ చెక్ అయ్యిందో లేదో. ఎంఎంఆర్విలో పీరియడ్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, సో 12th పీరియడ్ అనేది ఓపెన్ అయింది. సో మనకి ఇప్పుడు మీగోలోకి వెళ్ళి సో ఈ ఎర్రర్ని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో పోస్ట్ చేస్తే మెటీరియల్ డాక్యుమెంట్ అనేది ఎర్రర్ లేకుండా మనకి పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు MB03లోకి వెళ్ళి, సో MB03 టీ కోడ్ పని చేయట్లేదు. ఓకే, ఒక పని చేయండి, ME23NNకి వెళ్ళండి. ఏంది అమ్మాయి? ఓకే, ME23Nలోకి వెళ్ళి, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో సో మీకు గూడ్స్ రిసిట్ అయిపోయింది. గూడ్స్ రిసిట్ డాక్యుమెంట్ టైప్ WE. సో మెటీరియల్ డాక్యుమెంట్ టైప్ ఇది. దీని మీద డబుల్ ఇచ్చేసి డాక్యుమెంట్ ఇన్ఫోలోకి వెళ్ళి ఎఫ్ఐ డాక్యుమెంట్, నో సబ్సీక్వెంట్ ఎఫ్ఐ డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ ఎఫ్ఐ డాక్యుమెంట్ ఏమీ జనరేట్ కాలేదు ఎస్వర్ హనా సిస్టంలో. ఓకే, డాక్యుమెంట్ అయితే పోస్ట్ అయింది. ఫైనల్ డాక్యుమెంట్ మీరు చూద్దాం ఒకసారి. సో మీరోలోకి వెళ్ళే ముందు OBBGలోకి వెళ్ళాలి. OBBGలోకి వెళ్ళి ఇండియాలోకి వెళ్ళి మనది ఏంటిదండి ZN ట్యాక్సా. సో ZN ట్యాక్స్ తీసుకొని సేవ్ చేయండి. ఓకే, సో ఇది తీసుకొని సో మనం మీరోలోకి వెళ్ళాలి. సో మీరోలోకి వెళ్ళి, సో ఇన్వాయిస్ డేటు, రిఫరెన్స్ నెంబర్, సో టెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాలిక్యులేట్ ట్యాక్స్,
అండ్ జిఎస్టీ 18%, జిఎస్టీ ఇన్వాయిస్ అండ్ పర్చేజ్ ఆర్డర్ PO నెంబర్. సో PO కూడా మనకి కనబడుతుంది, బట్ జిఎస్టీ క్యాలిక్యులేట్ అవ్వలేదు. మేము జిఎస్టీ ఇదేనా ట్యాక్స్, జిఎస్టీ కరెక్టేనా మంది ట్యాక్స్ ప్రొసీజర్ ఇదేనా? జడన్ ట్యాక్స్ ఏనా? జడన్ ట్యాక్స్ ఏనా కాదా మంది? సో జడన్ ట్యాక్సా కాదా? ఇదేనా మంది జిఎస్టీ? ఒకసారి మళ్ళీ చూద్దాం మీరోలోకి వెళ్ళి. సో అమౌంట్ ఏమవుతుంది? ఇదేంటి మళ్ళీ K1కి వెళ్ళిపోయింది, మార్చేస్తారు ఎవరో. ఓకే, సో ఎవరో మార్చేస్తారు మళ్ళా, అందుకే ఎర్రర్స్ వస్తున్నాయి. OBBGలో సమ్వేర్ ఎవరో మార్చేస్తారు, ఎన్ని క్యాన్సిల్ చేస్తాం చూడండి. SM12 దీని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరో, అందుకే ఇది మారిపోతుంది. జడన్ ట్యాక్స్ చూడు, ఇది మారిపోతుంది, ఎవరో మారుస్తున్నారు కాబట్టి మనకి ఎర్రర్స్ వస్తుంది. సో ఇవి వచ్చే ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఊరికే నేను చూడటం కాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి మామూలుగానే. జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ సిమ్యులేట్ చేస్తే ఏమడుతుంది? ఏదో ఒక ఎర్రర్ తగులుకుంటుంది కదా. సో OB57లో మీ యూజర్ ఐడి అసైన్మెంట్ లేదు. సో ఇది కూడా ఒక ఎర్రర్. ఓకే, సో ఇది కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేసుకోండి, ఎంటర్ కొట్టండి. సో స్టిల్ ఎర్రర్ ఉంది. ఓకే, సో ఎంటర్ ద బిజినెస్ ప్లేస్ అకౌంట్ 206 has been set not relevant for tax. అంటే సో మనం 206 అంటే చేయాలి ఏంటిది? టెక్నికల్ అకౌంట్ ట్యాక్స్ అనేది సెలెక్ట్ అవ్వలేదంట. సో ఇది బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్ తీసుకోవాలి ఇది. సో ఇది ఓకే. సో ఇప్పుడు FL00లోకి వెళ్ళి సో మనం క్రియేట్ చేసిన ఫిక్సెస్ టెక్నికల్ అకౌంట్ ఏదైతే ఉందో దీనికి ట్యాక్స్ కోడ్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో ఈ రెండు కూడా ఇప్పుడు సాల్వ్ అవుతాయి. సో ఇక్కడ ఒక ఎంట్రీ పిక్ అయింది కానీ ఒక ఎంట్రీ పిక్ అవ్వాల. సో 521. ఓకే, సో ఎర్రర్ ఏంటి? అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ ఎంట్రీ ZM01 WRX X నాట్ పాసిబుల్. ఈ ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో WRX అంటే ఏంటి? ఎవరు చెప్తారు WRX అంటే? OBYCలో సెట్ చేయాలి. అదే WRX అంటే GRIR క్లియరింగ్. GRIR క్లియరింగ్. ఓకే, సో ఇప్పుడు OBYCలోకి వెళ్ళి సో WRXకి వెళ్ళి సో ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ ఉంది.
కానీ ఇప్పుడు దీనికి అసెట్ సంబంధించి వాల్యుయేషన్ క్లాసులు ఏమి ఉండవు. సో డైరెక్ట్గా మనం సో ఇలా వాల్యుయేషన్ క్లాస్ లేకుండా మీరు బ్లాంక్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, ఎందుకంటే అసెట్ సంబంధించి మనకి వాల్యుయేషన్ క్లాస్ అంటే ఇది రా మెటీరియల్ ఆర్ సెమీ ఫినిష్డా అన్నది వాల్యుయేషన్ క్లాస్. ఇప్పుడు నేను బుక్ చేసింది అసెట్ కాబట్టి దీని వాల్యుయేషన్ క్లాస్ ఏం లేదు. అందుకే వాల్యుయేషన్ క్లాస్ బ్లాంక్ ఇచ్చి జిఆర్ఐఆర్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళా నేను సిమ్యులేట్ చేస్తాను. సిమ్యులేట్ చేస్తే చూడండి, సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ వచ్చింది మనకి ఎంట్రీ. సో వెండార్ అకౌంట్ డేటా ఆర్ టు టెక్నికల్ అకౌంట్ ఇన్పుట్ CGST ఇన్పుట్ HGST. సో పోస్ట్ చేస్తే మనకి సో స్టిల్ ఇంకా ఎర్రర్ ఏదో ఉంది. సో ఎర్రర్ ఏంటి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది లెడ్జర్. ఓకే, సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది కంపెనీ కోడ్ ZN01 అండ్ లెడ్జర్ OL ఇన్ 2022. సో 2022 కూడా అడుగుతుంది చూడండి S/4HANA. సో మస్ట్ పర్ఫార్మ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంట. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాము. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, FAGL GVTR. సో లెక్చర్ వచ్చేటప్పటికి OL అండ్ కంపెనీ కోడ్ ZN01 అండ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇయర్ 2022 తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది ఎప్పుడు చేస్తారు, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకే, ఇందులో ఎటువంటి ఎర్రర్ లేదు, హ్యాపీగా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా ఏమైనా అడుగుద్దామో చూద్దాం. సో పోస్ట్ చేసా, ఇంకా ఎర్రర్ ఉంది. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ రిక్వైర్డ్ ఫర్ కంపెనీ కోడ్ లెడ్జర్ OL in year 2022. So you are making posting fixes system ascertain balance carry forward not taken to the current year. So ఇదేంటంటే మనకి అడ్వాన్స్గా అడుగుతుంది సిస్టమ్ ఇవన్నీ కూడా. 2023కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. Processing of ledger and company code ZN. The company code is being processed by another user, processed by user 87, and 0 entries inserted BS and profit and loss account and 2 సార్లు సేమ్ ట్రాన్సాక్షన్ మీద ఎవరో ఉన్నారంటుంది బీయింగ్ ప్రాసెస్డ్. సో ఇవన్నీ క్యాన్సిల్ చెయ్యి. ECCలో మీకు తలకాయ నొప్పి ఉండదు. S/4HANAలో చాలా టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్. అసెట్ అకౌంటింగ్లోనే మొత్తం చేంజెస్ ఉన్నాయి S/4HANA అంతా. ఓకే, నో ఇష్యూస్ ఫౌండ్ అన్నాడు. చూద్దాం మళ్ళీ వెళ్ళి మీగోలోకి వెళ్ళి చూద్దాం. మీరోలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, స్టిల్ ఎర్రర్ ఉంది. బిజినెస్ ప్లేస్ ఆ ఎర్రర్ రిసాల్వ్ అయిపోయింది. ఓకే, చూడండి ఎర్రర్స్ ఏమీ లేవు. సిమ్యులేట్. సో ఇది ఎంట్రీ పోస్ట్. సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది, బట్ బ్లాక్లోకి వెళ్ళింది. సో దీన్ని మాన్యువల్గా తీయచ్చు, అలాగే ఆటోమేటిక్గా కూడా బ్లాక్స్ నుంచి కూడా తీయచ్చు అనమాట. ఇక్కడ అసెట్ ట్రాన్సాక్షన్ అనేది అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, సో డబుల్ చేసి ఇది ఆర్ బ్లాక్లోకి వెళ్ళింది. సో దీనికి ఎందుకంటే వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ వచ్చింది అందుకే.
ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా, పర్చేజ్ ఆర్డర్ ప్రైస్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ప్రైస్ వేరియేషన్ ఎక్కువ అయితే అది బ్లాక్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ బ్లాక్లోకి వెళ్తుంది. సో ఈ ఆటోమేటిక్ బ్లాక్ని కూడా మీరు తీయచ్చు. సో తీయటానికి ఏంటంటే ఒకేసారి బల్క్లో MMBR అని చెప్పి ఒక టీ కోడ్ ఉంటుంది. ఒకసారి ఆ టీ కోడ్ ఏంటంటే MRBR సార్. MRBR, రైట్, MRBR. సో ఈ టీ కోడ్ ద్వారా మొత్తం ఇన్వాయిస్లన్నీ కూడా ఒకేసారి బ్లాక్లోంచి రిలీజ్ చేయొచ్చు. సో బ్లాక్లోకి వెళ్ళే రీజన్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ 3 ప్రైజులు ఒక్కోసారి ఏంటంటే మిస్ మ్యాచ్ అయినప్పుడు అది సిస్టమ్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్లో ఉంటే ఓకే, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. టాలరెన్స్ బియాండ్ అయితే సిస్టమ్ టాలరెన్స్ అని చెప్పింది. సో ఇవన్నీ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి. సో బ్లాక్లోకి వెళ్ళినప్పుడు అది మనం చెక్ చేసుకుంటాం ఎందుకు బ్లాక్లోకి వెళ్ళింది అనేది. సో రీజన్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్లోకి వెళ్తుంది. అవన్నీ మళ్ళీ ఏం చేస్తాము, రిలీజ్ చేస్తాం. MRBR అనే టీ కోడ్ ద్వారా రియల్ టైంలో రిలీజ్ చేస్తారు. సో అది యూజర్స్ చేసుకుంటారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయితే బుక్ అయిపోయింది. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో దీంట్లోకి వెళ్ళి మీ పేమెంట్ మెథడ్ ఏంటి, నిన్న ఏమి ఇచ్చాం పేమెంట్ మెథడ్, ఇది మన పేమెంట్ మెథడ్ ఏంటండి, 4 or 6? ZB. ఓకే, బ్యాంక్ డిటర్మినేషన్ Z1. సో ఇదేనా మంది డాలరేగా, రైట్, ఎవరో మాట్లాడుతున్నారు. సో డాలర్ తీసుకొని సేవ్ చేయండి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఓకే, సో ఈ టెస్ట్ 1 కదా, ఈ వెండర్ని సో F110 ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయండి. సో రన్ రేట్ వచ్చేటప్పటికి 14, ఈరోజు ఎంత 13. కంపెనీ కోడ్ Z101. పేమెంట్ మెథడ్ డాలర్. సో నెక్స్ట్ పేమెంట్ డేట్ ఇది సప్లయర్ అడిషనల్ లాగ్ ప్రపోజల్ ఇందులో ఏది మంది, ఇదా డాలర్ది, హౌస్ బ్యాంక్స్ HDFC అండ్ సేవ్. ఇవన్నీ ఏంటిది, పేమెంట్ మెథడ్ స్పెసిఫై చేయలేదంట. సో ఇదేమి 0, ఇది ఈ రెంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో క్లియర్ అయిపోయింది. సో ఇది పర్చేస్ ఆర్డర్ ద్వారా మనం అసెట్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ టెక్నికల్ క్లియర్ ఆర్డర్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం F-90 ద్వారా ఎలా బుక్ చేయాలో చూద్దాం. ఓకే, తర్వాత డిప్రెషన్ క్యాలిక్యులేషన్, రిటైర్మెంట్, ఇవి. హలో ఎస్ సార్, దీంట్లో S/4HANAలో టెక్నికల్ రీజన్ ఏంటి సార్? నార్మల్గా ఉంది, టెక్నికల్ సార్. శివనాథా? హలో, యా శివనాథా? అవును సార్. ఓకే, ఇప్పుడు 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉన్నాయి. 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్లో ట్రాన్సాక్షన్ బుక్ అవ్వాలి, దాన్ని ప్యారలల్ అకౌంటింగ్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఒకటి US గ్యాప్ ఉంది, ఒకటి ఇండియన్ గ్యాప్ ఉంది. రెండిట్లోనూ స్టోర్ అవ్వాలంటే ఎట్లా స్టోర్ అవుతుంది మరి?
అందుకే సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు రికన్సిలేషన్ లాగా ఈ రెండింటికి అండ్ వాల్యుయేషన్ వ్యూలో మనకి డేటా అనేది ఫ్లో అవడం కోసం ఒకసారి రీసెర్చ్ చేయ కొంచెం ఓకే ఓకే ఓకే